చెట్టుకు కట్టేసిన టీడీపీ కార్యకర్త సభ్య సమాజం తలదించుకునే అవమానించి దారుణం భర్త చేసిన అప్పు తీర్చలేదని చిత్రహింసలు తక్షణమే చెల్లించకపోతే చంపేస్తామని బెదిరింపు కుప్పం మండలం నారాయణపురంలో ఈ ఘటన జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్త మహిళను నడి రోడ్డుపై అసభ్య పదజాలతో దూషించడమే కాకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకి తాళతో కట్టే చిత్రహింసలకు గురి చేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటన కుప్పం మండలం నారాయణపురంలో సోమవారం చోటు చేసుకుంది. కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప శిరీష భార్య భర్తలు వీళ్ళకి 2 పిల్లలు. తిమ్మరాయప్ప అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త మునికన్నప్ప వద్ద 2 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకున్నాడు. అప్పుల భారం ఎక్కువ కావడంతో ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఆయన భార్య శిరీష్ 2 బిడ్డలతో కలిసి గ్రామంలోనే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. తనకు వచ్చిన కూలీ డబ్బుల్లోనే భర్త తిమ్మరాయప్ప చేసిన చిన్నపాటి అప్పులను వీలైనంత వరకు తీరుస్తూ వస్తుంది. పెద్ద మొత్తం కావడంతో మునికన్నప్పకు అప్పు తీర్చలేకపోయింది. ఈ నేపథ్యంలో మునికన్నప్ప వేధింపులు ఎక్కువయ్యాయి. సోమవారం శిరీష్ రోడ్డుపై నడిచి వెళ్తుండగా తక్షణం అప్పు తీర్చాలంటూ మునికన్నప్ప ఒత్తిడి చేశాడు. గ్రామస్తులు చూస్తుండగా అసభ్య పదజాలంతో శిరీష్ను దూషిస్తూ అప్పు తీర్చకపోతే చంపేస్తానని బెదిరించాడు. అక్కడితో ఆకుండా శిరీష్ నడి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి తాడుతో వేప చెట్టుకు కట్టే చిత్రహింసలకు గురి చేశాడు. దిక్కుతోచని స్థితిలో శిరీష్ అలాగే నరకం అనుభవించింది. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని శిరీష్ కట్లుప్పి టీడీపీ కార్యకర్త మునికన్నప్ప చెరనించి విడిపించారు. మునికన్నప్పను అదుపులో తీసుకుని బిఎన్ఎస్ సెక్షన్ 341, 323, 324, 506, 34 కింద కేసు నమోదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దీని మీద కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు స్పందించి కఠినంగా వ్యవహరించమని పోలీసులకు ఆదేశించారు. లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళని మనమే